Good evening, money persons. Welcome to Daily Manishi number 696, powered by Ditto, which is a spam-free insurance advisory platform. ఈ రోజు డైలీ మనీషోలోని స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ న్యూస్ వచ్చింది. దాని గురించి డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. దాంతో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 204 పాయింట్స్ పెరిగి 66,174 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 95 పాయింట్స్ పెరిగి 19,889 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.26% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.26% పెరిగింది. నెక్స్ట్ మన స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా ఒక పెద్ద పాజిటివ్ న్యూస్ వచ్చింది. ఈ న్యూస్ ఏంటంటే యుఎస్ పెన్షన్ ఫండ్ అయినటువంటి యుఎస్ గవర్నమెంట్ యొక్క రిటైర్మెంట్ ఫండ్ ఏదైతే ఉందో ఇది ఇయర్ 2024లోని వాళ్ళ ఈక్విటీ బెంచ్ మార్క్ ఇండెక్స్ ని స్విచ్ చేయొచ్చు అని చెప్పి న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. దీనిలో భాగంగా వీళ్ళు MSCI EAFE బెంచ్ మార్క్ ఇండెక్స్ నుంచి MSCI ACWA ఎక్స్ USA ఎక్స్ చైనా ఇండెక్స్ కి స్విచ్ చేయొచ్చు అని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే షేర్ చేస్తున్నాయి. సో అసలు వీళ్ళు ఈ ఇండెక్స్ ని ఎందుకు స్విచ్ చేస్తున్నారంటే ఈ యుఎస్ ఫెడరల్ రిటైర్మెంట్ థ్రిఫ్ట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ ఏదైతే ఉందో వీళ్ళు మెయిన్లీ వీళ్ళ రిటైర్మెంట్ ఫండ్ లోని ఎమర్జింగ్ ఈక్విటీ మార్కెట్స్ యొక్క ఫోకస్ బాగా పెంచాలని చెప్పి ఈ ఇండెక్స్ అయితే వీళ్ళు స్విచ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ప్రెజెంట్ మనం చూసినట్లయితే ఎమర్జింగ్ మార్కెట్స్ లోని మంచి ర్యాలీ కనపడుతున్నది కదా. ఈ అడ్వాంటేజ్ ఏదైతే ఉందో దాన్ని పొందడానికి అని చెప్పి ఈ ఫెడరల్ రిటైర్మెంట్ థ్రిఫ్ట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు ఈ డిసిషన్ తీసుకుంటున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు ఈ డిసిషన్ తీసుకోవడం వల్ల మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కి వచ్చేటువంటి పాజిటివ్ ఏంటంటే వీళ్ళు ఎమర్జింగ్ మార్కెట్స్ మీద ఫోకస్ చేస్తా ఉంటున్నారు కదా. ఈ ఎమర్జింగ్ మార్కెట్స్ మీద వీళ్ళు ఫోకస్ చేయడం ద్వారా గ్లోబల్ ఈక్విటీస్ లోకి దగ్గరగా $2.3 ట్రిలియన్ వరకు కూడా ఇన్ఫ్లోస్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని అండ్ అనలిస్టుల ప్రకారం చూసినట్లయితే మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లోకి $3.6 బిలియన్ అంటే 30,000 crores వరకు కూడా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి షేర్ చేస్తున్నారు. 2024లోని మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లోకి యుఎస్ ఫెడరల్ రిటైర్మెంట్ ఫండ్ నుంచి ఈ 30,000 crores ఇన్వెస్ట్మెంట్స్ కనుక వచ్చినట్లయితే అది మన మార్కెట్స్ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇటువంటి రిటైర్మెంట్ ఫండ్స్ అవి ఏవైతే ఉంటాయో అవి మెయిన్లీ ఫైనాన్షియల్ సెక్టర్ లో ఉండేటువంటి బ్యాంకింగ్ స్టాక్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉన్నది. సో ఒకవేళ మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లోకి 30,000 crores ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినట్లయితే బ్యాంకింగ్ స్టాక్స్ కి అది బిగ్ బెనిఫిట్ అవబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో బ్యాంకింగ్ స్టాక్స్ తో పాటు ఇంకా ఏ స్టాక్స్ అయితే మంచి వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నాయని చెప్పి వీళ్ళకి అనిపిస్తుందో ఆ స్టాక్స్ లోకి ఈ ఫండ్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. సో ఇంత ఇన్ఫ్లోస్ కనుక మన ఈక్విటీ మార్కెట్స్ లోకి వచ్చినట్లయితే అది మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కి బిగ్ పాజిటివ్ కానున్నది. నెక్స్ట్ ఈ రోజు అదానీ స్టాక్స్ డేగా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు సెషన్ లోని అదానీ ఎంటర్ప్రైజెస్ తో పాటు అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్, అదానీ పవర్, అదానీ పోర్ట్స్ అండ్ అలాగే రిమైనింగ్ అదానీ స్టాక్స్ లో కూడా చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. యాక్చువల్లీ ఈ అదానీ గ్రూప్ స్టాక్స్ లోని ఇంత పాజిటివ్ మూమెంటం కనపడడానికి రీజన్ ఏంటంటే మీకు గుర్తున్నట్లయితే మన ఫ్రైడే డైలీ మనీ షోలోని అదానీ గ్రూప్ అండ్ హిండెన్బర్గ్ రిలేటెడ్ గా సుప్రీం కోర్టులో ఏదైతే కేసు నడుస్తుందో ఆ కేసు రిలేటెడ్ గా డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఫ్రైడే రోజు సుప్రీం కోర్టులోని ఈ కేసు హీరింగ్ అయితే జరిగింది. దీనిలోని సుప్రీం కోర్టు దగ్గర నుంచి అదానీ గ్రూప్ రిలేటెడ్ గా ఎటువంటి నెగటివ్ స్టేట్మెంట్స్ రాలేదు. అండ్ కేసును అయితే నెక్స్ట్ హీరింగ్ కోసం పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అండ్ అలాగే సెబీ కూడా ఈ అదానీ గ్రూప్ రిలేటెడ్ గా ఏవైతే అలిగేషన్స్ ఉన్నాయో వాటిలో ఆల్మోస్ట్ 22 ఇష్యూస్ వరకు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తామని అండ్ మరొక 2 ఇష్యూస్ రిలేటెడ్ గా ఇన్వెస్టిగేషన్ జరగాలి, వాటి రిలేటెడ్ గా ఫారెన్ నుంచి డేటా రావాల్సి ఉన్నదని చెప్పి సెబీ కూడా చెప్పింది. సో సుప్రీంకోర్టులో ఈ కేసు రిలేటెడ్ గా న్యూస్ ఏదైతే ఉందో అది మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి అయితే వచ్చింది. సో సుప్రీంకోర్టు దగ్గర నుంచి ఎటువంటి నెగిటివ్ న్యూస్ రాకపోవడం అండ్ ఫ్రైడే రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత అగైన్ ఈ రోజే మార్కెట్ ఓపెన్ అవడంతోనే మోస్ట్ ఆఫ్ ది అదానీ గ్రూప్ స్టాక్స్ లోని మనం ఈ రోజు పాజిటివ్ మూమెంటం చూస్తుంటాం. ఇది తప్ప అదానీ గ్రూప్ స్టాక్స్ ఇంతలా రియాక్ట్ అవడానికి వేరే అప్డేట్ అంటూ ఏం లేదు. కాకపోతే అదానీ టోటల్ గ్యాస్ రిలేటెడ్ గా మాత్రం మరొక స్మాల్ అప్డేట్ ఉన్నది. ఈ అదానీ టోటల్ గ్యాస్ వాళ్ళు అహ్మదాబాద్ లోని ఒక గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ పైలట్ ప్రాజెక్ట్ అయితే లాంచ్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. సో దాంతోనే అన్ని అదానీ గ్రూప్ స్టాక్స్ కన్నా అదానీ టోటల్ గ్యాస్ స్టాక్ లో అయితే ఈ రోజు ఎక్కువ పాజిటివ్ మూమెంటం కనపడింది. సో అదానీ గ్రూప్ స్టాక్స్ ఇంత పాజిటివ్ గా రియాక్ట్ అవడంతో చాలా మంది ఎందుకు అదానీ గ్రూప్ స్టాక్స్ ఇంతలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యని చెప్పి మార్నింగ్ నుంచి అడుగుతున్నారు. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా సుప్రీం కోర్టు వర్డిక్ట్ రిలేటెడ్ గా, అది తప్ప వేరే న్యూస్ అంటూ ఏం లేదు. ఫైనల్లీ సుప్రీం కోర్టులో ఎటువంటి వర్డిక్ట్ వస్తుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. ఒకవేళ సుప్రీం కోర్టులో కనుక అదానీ గ్రూప్ కి అగైనిస్ట్ గా ఎటువంటి నెగిటివ్ వర్డిక్ట్ రాలేనట్లయితే ఆ టైంలో కూడా అదానీ గ్రూప్ స్టాక్స్ లో మనం పాజిటివ్ మూమెంటం చూడొచ్చు. బట్ ఏదైనా సుప్రీం కోర్టు దగ్గర నుంచి అదానీ గ్రూప్ రిలేటెడ్ గా నెగిటివ్ వర్డిక్ట్ కనుక వచ్చినట్లయితే అగైన్ అదానీ గ్రూప్ స్టాక్స్ లో మనం ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి BSE స్టాక్ లోని కంటిన్యూస్ గా మనం పాజిటివ్ మూమెంటం చూస్తున్నాం. అండ్ ఈ రోజు సెషన్ లో కూడా BSE స్టాక్ 9% పైనే పెరిగింది. సో ఈ రోజు BSE స్టాక్ ఇంతలా పెరగడానికి ఉన్నటువంటి రీజన్ ఏంటంటే లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి జెఫ్రీస్ వాళ్ళు BSE స్టాక్ కి బై రేటింగ్ ఇచ్చి టార్గెట్
ప్రైస్ ని 2700 రూపీస్ గా ఫిక్స్ చేయడం జరిగింది. దీనికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే మన ఇండియన్ జీడిపి బాగా గ్రో అవడంతో పాటు మన ఈక్విటీ మార్కెట్స్ లోని పార్టిసిపేషన్ కూడా చాలా బాగా పెరిగిందని, సో దీంతో ఎక్స్చేంజెస్ అయితే బాగా బెనిఫిట్ పొందుతున్నట్లుగా చెప్తున్నారు. ఎస్పెషల్లీ బిఎస్సికి మెయిన్ అడ్వాంటేజ్ ఏమవుతుందంటే వీళ్ళు మే మంత్ లోని సెన్సెక్స్ అండ్ బ్యాంక్ F&O కాంట్రాక్ట్స్ ని రీలాంచ్ చేసినట్లుగా అనౌన్స్ చేశారు కదా. సో దీంతో లాస్ట్ 6 months లోని వీళ్ళ డెరివేటివ్స్ మార్కెట్ షేర్ 1% నుంచి 14% కి జంప్ అయిందని, దీంతో బిఎస్సి నెంబర్స్ అయితే చాలా బాగా గ్రో అవుతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ డెరివేటివ్స్ మార్కెట్ షేర్ ఇంకా కూడా బాగా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నదని, దీంతో ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళ రెవెన్యూస్ లోని డెరివేటివ్ సెగ్మెంట్ నుంచి వచ్చేటువంటి కంట్రిబ్యూషన్ 35% కి రీచ్ అవుతుందని, సో దీనివల్ల కమింగ్ ఇయర్స్ లోని బిఎస్సి యొక్క నెంబర్స్ బాగా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తూ బిఎస్సి స్టాక్ కి బై రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ ని 2700 రూపీస్ గా ఫిక్స్ చేయడం జరిగింది. సో జెఫ్రీస్ వంటి లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ దగ్గర నుంచి వీళ్ళకి బై రేటింగ్ రావడంతో పాటు ఇక్కడ నుంచి స్టాక్ కూడా బాగా పెరగచ్చు అని చెప్పి రిపోర్ట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మనం బిఎస్సి స్టాక్ లోని పాజిటివ్ మొమెంటం చూసాం. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ టాటా టెక్నాలజీస్ ఐపీఓ ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ న్యూస్ మనీ కంట్రోల్ ఈ రోజు వచ్చింది. ఈ టాటా టెక్నాలజీస్ యొక్క ఓవరాల్ రెవెన్యూస్ లోని 57% కంట్రిబ్యూషన్ వీళ్ళ టాప్ 5 క్లయింట్స్ నుంచి వస్తుంది. అండ్ సర్వీస్ రెవెన్యూస్ లోని 71% కూడా వీళ్ళ టాప్ 5 క్లయింట్స్ నుంచి వస్తుందని, అండ్ ఈ టాప్ 5 క్లయింట్స్ లోని వన్ ఆఫ్ ది క్లయింట్ వియత్నాం కి చెందినటువంటి ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి విన్ఫాస్ట్ వాళ్ళు. నో ఈ విన్ఫాస్ట్ రిలేటెడ్ గా మార్కెట్ లో చాలా కన్సర్న్స్ రైజ్ అయినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీనికి రీజన్ ఏంటంటే ఈ విన్ఫాస్ట్ అనేటువంటి కంపెనీ జూలై సెప్టెంబర్ క్వార్టర్ లోని ఏవైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ని సేల్ చేసిందో ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్ని కూడా వీళ్ళ రిలేటెడ్ పార్టీస్ కి అండ్ అలాగే వీళ్ళ పేరెంట్ ఎఫిలియేట్ కంపెనీస్ ఉంటాయి కదా వీటికే సేల్ చేసిందని. సో వీళ్ళ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటికి బయటన పెద్దగా డిమాండ్ లేకపోవడం వల్ల మెయిన్లీ వీళ్ళ రిలేటెడ్ పార్టీస్ అండ్ అలాగే వీళ్ళ పేరెంట్ కంపెనీకి చెందినటువంటి కంపెనీస్ కే సేల్ చేసి వీళ్ళ సేల్స్ అవి గ్రో అయినట్టుగా చూపించుకున్నారని. అండ్ ఈ కంపెనీ యుఎస్ లోనే ఆల్రెడీ లిస్ట్ అయి ఉన్నది. సో జూలై సెప్టెంబర్ క్వార్టర్ లో వీళ్ళు ఏవైతే ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ రిలీజ్ చేశారో దాన్ని బట్టి చూసినట్లయితే వీళ్ళ సేల్స్ లో మోస్ట్ ఆఫ్ ది సేల్స్ వీళ్ళ రిలేటెడ్ పార్టీస్ అండ్ పేరెంట్ గ్రూప్ కి చెందినటువంటి కంపెనీస్ కి సేల్ చేసినట్టుగా ఉన్నదని చెప్పి ఫైండ్ అవుట్ చేసినట్లుగా, దీంతోనే ఈ స్టాక్ అయితే నియర్లీ ఇప్పుడు 80% పైనే కరెక్ట్ అయినట్టుగా చెప్తున్నారు. సో ఇది టాటా టెక్నాలజీస్ రిలేటెడ్ నెగిటివ్, బికాస్ టాటా టెక్నాలజీస్ ఒక టాప్ 5 క్లయింట్స్ లో వీళ్ళు కూడా వన్ ఆఫ్ ది క్లయింట్. నో ఈ కంపెనీ రిలేటెడ్ గా ఏవైతే కన్సర్న్స్ రేజ్ అవుతున్నాయో ఆ కన్సర్న్స్ వలన టాటా టెక్నాలజీస్ కి అది నెగిటివ్ కాబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి, వీళ్ళు జూలై సెప్టెంబర్ క్వార్టర్ లోని ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ ని రిలీజ్ చేశారన్నారు కదా. మీరు ఇక్కడ చూసినట్లయితే ఆగస్ట్ మంత్ తర్వాత ఈ స్టాక్ లోని కంటిన్యూస్ గా ప్రెషర్ చూస్తున్నాం. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రెషర్ ఏం కాదు. సో కంటిన్యూస్ గా ప్రెషర్ చూసి ఈవెన్ ఐపీఓ అయితే రీసెంట్ గా వచ్చింది కదా, ఐపీఓకి రాకముందే ఈ స్టాక్ అయితే చాలా ఎక్కువగా కరెక్ట్ అయిపోయింది. బట్ కాకపోతే మనీ కంట్రోల్ ఇప్పుడు ఈ నెగిటివ్ న్యూస్ ఆర్టికల్ సర్క్యులేట్ అవుతుంది కాబట్టి ఇది ఐపీఓ లిస్టింగ్ రోజు స్టాక్ పైన ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ చూపెడుతుందేమో మనం చూడాలి. ప్రస్తుతానికి అయితే ఈ ఐపీఓ రిలేటెడ్ మార్కెట్ లో చాలా పాజిటివ్ బజ్ అయితే ట్రెండ్ అవుతున్నది. బట్ కానీ ఇప్పుడు ఈ నెగిటివ్ ఆర్టికల్ వచ్చింది కదా, దీనివల్ల లిస్టింగ్ డే రోజు స్టాక్ పైన ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ ఇండియా అండ్ గల్ఫ్ లోని హాస్పిటల్, ఫార్మాసిటికల్, డయాగ్నోస్టిక్ బిజినెస్ రన్ చేసేటువంటి ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ వాళ్ళ గల్ఫ్ బిజినెస్ ఏదైతే ఉందో ఈ బిజినెస్ లాస్ మేకింగ్ బిజినెస్ అవడం వలన వీళ్ళ ఇండియన్ నెంబర్స్ పైన కూడా ఇంపాక్ట్ పడుతుంది. సో దీంతోని ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ వాళ్ళ ప్రమోటర్స్ అయితే వీళ్ళ గల్ఫ్ బిజినెస్ ని సేల్ చేయడానికి చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈవెన్ వీళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు కూడా చాలా సార్లు వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కంటిన్యూస్ గా చెప్తానే వస్తుంది వీళ్ళ గల్ఫ్ బిజినెస్ సేల్ ప్రాసెస్ అయితే నడుస్తున్నది అండ్ దీని రిలేటెడ్ గా పొటెన్షియల్ బయర్స్ తో కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయని చెప్పి వీళ్ళు క్లారిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది. నో ఈ గల్ఫ్ బిజినెస్ సేల్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది త్వరలోనే కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు. వీళ్ళ గల్ఫ్ బిజినెస్ ని ఫజర్ క్యాపిటల్ అండ్ వాళ్ళ ప్రమోటర్స్ అయితే అక్వైర్ చేయబోతున్నారని అండ్ ఈ గల్ఫ్ బిజినెస్ సేల్ డీల్ ఏదైతే ఉందో ఇది $1 బిలియన్ కి జరగచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ గల్ఫ్ బిజినెస్ సేల్ కనుక కంప్లీట్ అయినట్లయితే అది ఆస్టర్ డిఎం రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. సో ఈ గల్ఫ్ బిజినెస్ సేల్ జరిగి ఆ అమౌంట్ కనుక ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ వాళ్ళకి వచ్చినట్లయితే అది ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. సో ఈ క్యాష్ ఏదైతే వస్తుందో అది వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ కి యూస్ చేసుకోవచ్చు అండ్ అంతేకాకుండా గల్ఫ్ బిజినెస్ ప్రెషర్ ఏదైతే ఉందో అది వీళ్ళ ఇండియన్ నెంబర్స్ పైన పడుతుంది కదా. సో ఈ గల్ఫ్ బిజినెస్ సేల్ కనుక కంప్లీట్ అయినట్లయితే ఆ ప్రెషర్ కూడా తగ్గేటువంటి అవకాశం ఉన్నది.
నెక్స్ట్ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ వచ్చింది. యుఎస్ లోని ఎవ్రీ ఇయర్ బ్లాక్ ఫ్రైడే సేల్ అని జరుగుతూ ఉంటుంది కదా. ఈసారి బ్లాక్ ఫ్రైడే వీకెండ్ లో భాగంగా గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళకి 20 crores వర్త్ ఆర్డర్స్ వచ్చినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ 20 crores వర్త్ ఆర్డర్స్ లో భాగంగా వీళ్ళు డైమండ్ స్టడెడ్ గోల్డ్ జ్యువెలరీని మ్యానుఫ్యాక్చర్ చేసి ఎక్స్పోర్ట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళకి వచ్చినటువంటి 20 crores ఆర్డర్స్ లో కూడా 50% ఆఫ్ ది ఆర్డర్స్ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ జ్యువెలరీ రిలేటెడ్ గా వచ్చినటువంటి ఆర్డర్స్. నెక్స్ట్ ఈ రోజు టాటా పవర్ స్టాక్ లో చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే టాటా పవర్ వాళ్ళు ఈ రోజు అనలిస్ట్ మీట్ ప్రెజెంటేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ ప్రెజెంటేషన్ లో మీరు కొంచెం కిందకి డ్రాగ్ చేశారనుకోండి, నియర్లీ 45th పేజ్ అనుకుంటాను. ఈ 45th పేజ్ దగ్గరికి వచ్చినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 27 కి వీళ్ళు పెట్టుకున్నటువంటి కీ టార్గెట్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. దీనిలో మీరు చూసినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 27 కల్లా వీళ్ళు 60,000 crores క్యాపెక్స్ పైన స్పెండ్ చేస్తామని చెప్పి ఎస్టిమేట్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఫైనాన్షియల్ ఇయర్ 24-27 మధ్యన వీళ్ళు టోటల్ గా ఏదైతే క్యాపెక్స్ చేయబోతున్నారో దానిలోని 45% రెన్యూబుల్ ఎనర్జీ సైడే చేయబోతున్నట్టుగా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. నో మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ అయితే రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ సైడ్ అయితే మూవ్ అవుతున్నాయి కదా. ఎందుకంటే కార్బన్ ఎమిషన్ అవి కంట్రోల్ చేసుకోవడానికి అని చెప్పి మెయిన్లీ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ సైడ్ ఫోకస్ చేస్తున్నాయి. దీనిలో భాగంగా టాటా పవర్ వాళ్ళు కూడా ఈ రెన్యూబుల్ ఎనర్జీ సైడ్ అయితే వీళ్ళు స్ట్రాంగ్ గా క్యాపెక్స్ ని బిల్డ్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ రెన్యూబుల్ ఎనర్జీ సైడ్ వీళ్ళ కెపాసిటీస్ ని పెంచుకున్నట్లయితే అది కంపెనీ రిలేటెడ్ గా బిగ్ పాజిటివ్ అవుతుంది. కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి ఈ ప్రెజెంటేషన్ వచ్చిన తర్వాత టాటా పవర్ స్టాక్ లోని మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. ఒకవేళ మీలో ఎవరైనా టాటా పవర్ ఇన్వెస్టర్స్ ఉన్నట్లయితే ఎక్స్చేంజెస్ లోకి వెళ్తే వీళ్ళ టోటల్ ప్రెజెంటేషన్ దొరుకుతుంది. ఒకసారి ప్రెజెంటేషన్ చూడండి, ఇంట్రెస్టింగ్ గా ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఎన్డీటీవీ స్టాక్ లోని మనం చాలా పాజిటివ్ మూమెంటం చూసాం కదా. దానికి రీజన్ ఈ ఎన్డీటీవీ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చింది. ఈ ఎన్డీటీవీ వాళ్ళకి ప్రీవియస్ గా ఎన్డీటీవీ ప్రాఫిట్ అనేటువంటి ఒక బిజినెస్ ఛానల్ ఉండేది. కాకపోతే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఈ ఛానల్ యొక్క ఆపరేషన్స్ ని వీళ్ళు టెంపరీగా డిస్కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ ఈ ఛానల్ యొక్క రెగ్యులర్ ఆపరేషన్స్ ని వీళ్ళు December 8th నుంచి స్టార్ట్ చేయడానికి వీళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి అప్రూవ్ చేయడం జరిగింది. సో వీళ్ళ బిజినెస్ న్యూస్ ఛానల్ ని మళ్ళీ స్టార్ట్ చేసినట్లయితే దాని ద్వారా వీళ్ళ రెవెన్యూస్ పెరిగేటువంటి అవకాశం ఉన్నది కదా. అది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లోని ఎన్డీటీవీ స్టాక్ లోని మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ యునైటెడ్ బ్రెవరీస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ యునైటెడ్ బ్రెవరీస్ వాళ్ళ హెన్కెన్ బీర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఫేమస్. ఈ హెన్కెన్ బ్రాండ్ తోని వీళ్ళు ఇప్పుడు మన ఇండియాలోని సిల్వర్ డ్రాట్ బీర్ అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఫస్ట్ టైం ఇండియాలోని వీళ్ళు హెన్కెన్ యొక్క డ్రాట్ బీర్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టుగా, దీని ద్వారా ఇటువంటి డ్రాట్ బీర్ మార్కెట్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు అడ్రస్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. సో వీళ్ళు న్యూ ప్రొడక్ట్ ని లాంచ్ చేస్తున్నారంటే దాని ద్వారా వీళ్ళ బిజినెస్ పెరిగేటువంటి అవకాశం ఉన్నది కదా. దాంతోనే ఈ అప్డేట్ వచ్చిన తర్వాత ఈ రోజు సెషన్ లోని యునైటెడ్ బ్రెవరీ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో రైమండ్ స్టాక్ 4% పైనే కరెక్ట్ అయింది కదా. ఈ రోజే కాదు, ఈవెన్ లాస్ట్ ఫ్యూ డేస్ గా చూసినా సరే రైమండ్ స్టాక్ లోని మనం కంటిన్యూస్ గా ప్రెషర్ ని చూస్తున్నాం. దీనికి రీజన్ ఏంటంటే ఈ రైమండ్స్ యొక్క ప్రమోటర్ గ్రూప్ ఫ్యామిలీ అయినటువంటి సింఘానియా ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీలోని కొన్ని డిస్ప్యూట్స్ నడుస్తున్నాయి. లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన కొన్ని డిస్ప్యూట్స్ అయితే నడుస్తున్నాయి. సో ఇప్పుడైతే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన డిస్ప్యూట్స్ ఉన్నాయి. ప్రీవియస్ గా ఈ ప్రమోటర్ గ్రూప్ ఫ్యామిలీలోని ఫాదర్ అండ్ సన్ మధ్యన కూడా డిస్ప్యూట్స్ ఉండేవి. సో ఇలాగా ఎప్పుడైనా సరే ప్రమోటర్ గ్రూప్ ఫ్యామిలీలో ఇటువంటి డిస్ప్యూట్స్ అవి రైజ్ అయినప్పుడు దాని వల్ల కొంత బిజినెస్ కూడా డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దాన్ని మార్కెట్ నెగిటివ్ గా తీసుకుంటుంది. దాంతోనే మనం కంటిన్యూస్ గా రైమండ్ స్టాక్ లోని ప్రెషర్ ని చూస్తున్నాం. సో ఈ డిస్ప్యూట్స్ రిలేటెడ్ గా ఒక క్లారిటీ వచ్చే వరకు కూడా కొంత స్టాక్ లో ప్రెషర్ కనపడేటువంటి అవకాశం ఉన్నది. సో ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన సెపరేషన్ రిలేటెడ్ గా డిస్ప్యూట్ ఏదైతే నడుస్తుందో దాని రిలేటెడ్ గా ప్రమోటర్ అయినటువంటి గౌతమ్ సింఘానియా గారు కూడా రెస్పాండ్ అవుతూ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వీళ్ళ బిజినెస్ పైన అయితే పెద్దగా ఇంపాక్ట్ ఉండదని, బిజినెస్ పైన ఫోకస్ చేసి బిజినెస్ ని గ్రో చేయడానికి అయితే ప్రయత్నిస్తామని చెప్పి ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. కానీ బట్ స్టిల్ ఇష్యూ నడుస్తున్న టైంలోని కొంత స్టాక్ లో ప్రెషర్ కనపడేటువంటి అవకాశం ఉంటుంది కదా. దాని వల్లనే స్టాక్ లో మనం ప్రెషర్ ని చూస్తున్నాం. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఎంసీఎక్స్ స్టాక్ 7% పైనే పెరిగింది కదా. దీనికి రీజన్ ఈ ఎంసీఎక్స్ రిలేటెడ్ గా 2 స్మాల్ అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్, ఎంసీఎక్స్ వాళ్ళు వాళ్ళ న్యూ ఎండీ అండ్ సీఈఓ రోల్ కోసం ఎవరైతే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవాలని చెప్పి అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేయడం జరిగింది. వీళ్ళ ఓల్ ఎండీ అండ్ సీఈఓ యొక్క టెన్యూర్ ఏదైతే ఉంటుందో అది త్వరలో ఎండ్ అయిపోనున్నది. సో దాంతోనే కొత్తగా వేరొకరిని అపాయింట్ చేయడానికి అయితే వీళ్ళు చూస్తున్నారు. ఈ కొత్త అపాయింట్మెంట్ అనేది May 10th, 2024 నుంచి ఎఫెక్ట్ లోకి రాబోతున్నది. సో కొత్తగా ఈ పొజిషన్ లోకి ఎవరు వస్తారన్నది అయితే మనం చూడాలి. ఎందుకంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ వచ్చినట్లయితే కంపెనీ యొక్క గ్రోత్ ని బాగా డ్రైవ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. అండ్ దీంతో పాటుగా ఎంసీఎక్స్ వాళ్ళు రీసెంట్ గానే వాళ్ళ ఓల్డ్ ప్లాట్ఫామ్ నుంచి న్యూ ప్లాట్ఫామ్ కి అయితే అప్గ్రేడ్ చేశారు కదా. ఈ ఓల్డ్ ప్లాట్ఫామ్ రిలేటెడ్ గా టెక్నాలజీ కాస్ట్ ఏదైతే వీళ్ళ పైన పడిందో దాని మొత్తాన్ని వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి MCXCCL అంటే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ క్లియరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ 2 అప్డేట్స్ ఎప్పుడైతే సర్క్యులేట్ అయ్యాయో దాంతోనే ఈ రోజు సెషన్ లోని ఎంసీఎక్స్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ హై పెర్ఫార్మెన్స్ సిస్టమ్స్, క్లౌడ్ సర్వీసెస్ అండ్ డేటా సెంటర్ సర్వీసెస్ ను ఆఫర్ చేసేటువంటి నెట్వెబ్ టెక్నాలజీస్ వాళ్ళు
అమెరికన్ టెక్నాలజీ కంపెనీ అయినటువంటి ఎన్విడియా వాళ్ళతో కొలాబరేషన్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ కొలాబరేషన్ లో భాగంగా నెట్వెబ్ వాళ్ళు ఎన్విడియా గ్రేస్ CPU GH200 గ్రేస్ హోపర్ సూపర్ చిప్ MGX డిజైన్ చేయబోతున్నట్లుగా అండ్ దాంతో పాటుగా AI సూపర్ కంప్యూటర్స్ 10 హై ఎండ్ సర్వీసెస్ ను కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. యాక్చువల్లీ US కి చెందినటువంటి ఎన్విడియా వాళ్ళు మన ఇండియాలోని వేరియస్ కంపెనీస్ తో అయితే రీసెంట్ గా కొలాబరేట్ అవడం జరిగింది. టాటాస్ తో కొలాబరేట్ అయ్యారు, రిలయన్స్ తో కొలాబరేట్ అయ్యారు. సో ఇటువంటి కొలాబరేషన్లు చేసుకుంటూ వీళ్ళు మన ఇండియాలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ గా ఈ కంపెనీస్ తో కలిపి వర్క్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. సో నెట్వెబ్ వాళ్ళు కూడా ఈ ఎన్విడియా వాళ్ళతో కొలాబరేషన్ అనౌన్స్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో నెట్వెబ్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ హైడ్రాలిక్స్ అండ్ ఆటోమోటివ్ టర్బో సూపర్ చార్జర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి డైనమాటిక్ టెక్నాలజీ స్టాక్ లో ఈ రోజు పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ డైనమాటిక్ టెక్నాలజీస్ వాళ్ళు ఎయిర్ బస్ అట్లాంటిక్ లో యూజ్ చేసేటువంటి ఎమర్జెన్సీ డోర్ ఎయిర్ బస్ 200 హ్యాచ్ డోర్ ని సక్సెస్ఫుల్ గా ఫస్ట్ టైం డెలివరీ చేసినట్టుగా చెప్తున్నారు. సో ఎయిర్ బస్ లాంటి పెద్ద కంపెనీకి వీళ్ళు ఎమర్జెన్సీ డోర్ ని సక్సెస్ఫుల్ గా సప్లై చేసామన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో మనం డైనమాటిక్ టెక్నాలజీ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో క్లోజ్ చేసే ముందైతే ఒక ఇంపార్టెంట్ అప్డేట్. కోవిడ్ తర్వాత నుంచి హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ ఎంతలా పెరిగిపోతున్నాయి మనం అందరం చూస్తాం కదా. సో ఇటువంటి టైంలో మనందరి దగ్గర కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం అన్నది చాలా మ్యాండేటరీ. ఒకవేళ మీ దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ లేనట్లయితే వెంటనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. కాకపోతే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మాత్రం కోపే ఆప్షన్ లేని హెల్త్ ఇన్సూరెన్స్ ని తీసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే ఈ కోపే ఆప్షన్ కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు కొంత అమౌంట్ ని పే చేసినట్లయితేనే రిమైనింగ్ అమౌంట్ ని హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది పే చేస్తుంది. సో కోపే ఆప్షన్ లేనటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ ని సెలెక్ట్ చేసుకోవడం మర్చిపోకండి. ఒకవేళ మీరు కనుక కొత్తగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నట్లయితే మీకు చాలా డౌట్స్ ఉంటాయి కదా. సో ఈ డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి D2 ఇన్సూరెన్స్ ప్లాట్ఫామ్ లోని మీరు కనుక మీకు కంఫర్టబుల్ టైంలో కాల్ బుక్ చేసుకున్నట్లయితే వాళ్ళ ఇన్సూరెన్స్ అడ్వైజర్ మీకు కాల్ చేసి మీకు ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తారు. ఆ డౌట్స్ క్లియర్ చేసిన తర్వాత మీరు ఫర్దర్ గా ప్రొసీడ్ అయ్యి ఇన్సూరెన్స్ తీసుకుందాం అంటే ప్రొసీడ్ అవ్వచ్చు, లేదా అక్కడే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఈ రోజు వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేస్తూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.